ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి. ఒక తండ్రి కొడుకుల ప్రేమ ఎలా ఉంటది 3 వీక్స్ తర్వాత అనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెమే అయినా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఆర్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. లాస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళకి చెప్తున్నాను. తేజ జర్మనీ వెళ్ళున్నాడు. 3 వీక్స్ అయింది. సో ఈరోజైతే ఇంటికొచ్చాడు. లాస్ట్ నైట్ మనం అన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ చేసాం కదా! సో పడుకునేసరికి 12 పైన అయింది. అందుకే ఇంకా ఈరోజు లేట్‌గా లేసాను. 7 అయింది లేసేసరికి. మిన్ను, తేజ ఇంకా పడుకొనే ఉన్నారు. తేజ జర్నీ చేసి వచ్చున్నాడు కదా! ఇంకా ఫ్లైట్‌లో నిద్ర ఉండదు. 3 వీక్స్ మేబీ 9, 10 ఆ టైంకి లేచాడు అనుకుంటా. ఎలా ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఎలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతాడో చూద్దామని నేను వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే చెప్తాను నేను వీడియో మిడిల్‌లో. అనుకున్నదొకటి, అయినదొకటి అక్కడ. ఈరోజు అన్నీ ఒకటనుకుంటే ఇంకొకటి జరిగాయి. ఈవినింగ్ బయటకి తీసుకెళ్దాము. మిన్నుని 3 వీక్స్ అవుతుంది ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అని చెప్పి అనుకున్నాము. బట్ అది ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. అదేమైంది అనేది ఈవినింగ్ చెప్తాను. అదే వ్లాగ్‌లో ఈవినింగ్ చెప్తాను. అండ్ ఇక్కడ నేను ఇది మొక్కని కట్ చేసి అలా చిన్న చిన్నవిగా పెట్టాను. సో చూడాలి ఎంతవరకు పెద్దగా అవుతుంది అని చెప్పి. అండ్ నేను చేస్తున్న పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. తేజ అడిగింది ఈ చట్నీని. చాలా ఇష్టంగా తింటాడు తనైతే. ఇక్కడ రెసిపీ చూపిస్తాను. ఒక 2 గుప్పెళ్ళు చెనిక్కాయలు తీసుకున్నామంటేనా, ఒక గుప్పెడు ఇదేంటి పుట్నాల పప్పు, పప్పులు ఏదో ఒకటి ఎలాగైనా అనొచ్చు. సో ఇవి మంచిగా కొంచెం ఆయిల్ ఏసుకొని అందులో రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ రోస్ట్ అవ్వనవసరం లేదు. జస్ట్ హీట్ అయిన తర్వాత ఇలా నేనైతే మిర్చి ఏసుకుంటాను. నార్మల్‌గా కొంతమంది మిర్చి ముందేసుకుంటారు. బట్ అదైతే పేలుతుందని నేను తర్వాత ఏసుకుంటాను. అండ్ ఒక 4, 5 వెల్లుల్లి. వీటిని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చిల్లీ అనేది మంచిగా కాలాలి అది ఆయిల్‌లో. ఇందులోనే కొంచెం చింతపండు ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకోవాలి. మనం క్లీన్ చేసేసుకొని లేకపోతే ఇక్కడ ఇవనేది మాడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలా కొంచెం చింతపండు. మేబీ వీడియో లాంగ్ అనిపిస్తే మీరు స్పీడ్ పెంచుకొనైనా చూడొచ్చు 2x స్పీడ్‌లో. సో చింతపండు అనేది లాస్ట్ బట్ వన్ ఆప్షన్. ఈ పుట్నాల పప్పు వేసుకునే దానికంటే ముందేసుకోవాలి. ముందే వేసుకుంటే చింతపండు మాడిపోతుంది. సో ఒక గుప్పెడు ఏసేసుకున్నాము ఇక్కడ. అంటే 2 గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకోవాలి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇదేంటి కొరియాండర్ కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొంచెం పుదీనా కూడా ఏసుకుంటారు. అది రైస్‌లోకి తినొచ్చు. సో ఇక్కడైతే నేను ఓన్లీ ఫర్ దోస కాబట్టి పుదీనా ఏమి ఎయట్లేదు. ఇక్కడ పప్పులు వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకోండి. లేకపోతే పప్పులు ఎక్కువ రోస్ట్ అయిపోతాయి. కొత్తిమీర నేను లాస్ట్‌లో వేసుకుంటున్నాను. ఎలాగో ఇది ఆ హీట్‌కంతా మగ్గిపోతుంది. హోటల్‌లో చట్నీ ఉంటది కదా! కొన్ని హోటల్స్‌లో చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. అలా ఉంటుంది. ఇక్కడ మిన్నుకి మిర్చి వేయకోకుండా మిక్సీకేసాను. సో అదైతే కొంచెం పక్కకు తీస్తున్నా. అండ్ మాకు మిర్చి వేసుకుంటున్నాము. నేనిది మరీ ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీలో చేయను. కొంచెం వాటరీగానే ఉంటది. టేస్ట్ బావుంటుంది. దోస అని చెప్పా కదా! సో కారం దోస చేద్దామని అందులోకి నేను కారం అయితే మిక్సీకేస్తున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మరీ పెద్దగా అవసరం లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మరీ చిన్నగా అవసరం లేదు. ఇలా మీడియం సైజ్‌లో కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకొని కారం ఏసుకున్నాను. అంతే మిక్సీకేసేసుకుంటే రెడీ. నార్మల్‌గా హోటల్స్‌లో అయితే కలర్ ఏస్తారు. మనం కలర్ ఎయ్యం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. కారం దోసలోకి పప్పుల పొడి చేయాలి కదా! ఇంకా నేను మళ్ళీ అదే జార్‌ని కడుక్కొనేసి అందులో కొన్ని పప్పులేసుకుంటున్నాను. సో మనకెన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మళ్ళెటికైనా ఉంటది మిగిలితే అని చెప్పి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అండ్ ఇక్కడ అది గార్లిక్ అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. ఇంకా అతి కష్టం మీద బ్రేక్ చేశాను. నేనిక్కడ కారం ఎక్కువ వేయట్లేదు. మిగిలితే ఫ్రైడ్‌లోకి యూజ్ చేస్తాను కదా! అప్పుడు మిన్ను తినలేడని లైట్‌గా కారం వేశాను. అసలు కారమే లేకపోతే మళ్ళీ దోసలోకి బాగుండదు కదా! అందుకు.
కమింగ్ టు దోస, మీరు లాస్ట్ వ్లాగ్‌లో చూసింటే నైట్ ఎప్పుడో 12కో, 1కో మనం మిక్సీకేసాము. సో, ఇది పులిసిందా లేదా కూడా తెలీలా. కొంచెం లైట్‌గా అయితే పులిసింది. టైం ఎక్కువ లేదు గదా! అందుకు. అందులోనూ క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. ఓవెన్‌లో పెట్టినా గూడా సేమ్ అలానే ఉంది. ఎక్కువేం పులచలేదు. పెసరవడ చేద్దామని నానబెట్టాను కదా! ఇంకా ఐటెమ్స్ ఎక్కువైతాయి ఆఫ్టర్‌నూన్ కూడా అని చెప్పి పక్కన పెట్టేశాను. ఎక్కడికెళ్ళేసొద్దాం? చికెన్ తీసుకోవడానికి వెళ్ళేసొద్దాం. బ్రౌన్ తీసుకుందామా? అట్లా చేస్తే ఎట్టా? గాడిదలు ఇద్దరు. మిన్న ఎవరు వచ్చినారే? ఎవరు? మీ నాన్నేనాడా? ఏం కావాలి? చాక్లెట్ బిస్కెట్స్ కావాలి. చెప్తానన్నా. ఏంటన్నా మిస్ అయినావా? అమ్మో అమ్మో, నేను కూడా మిస్ అయ్యాను. కథలు ఇద్దరిది చిన్న కథలు కాదే. లవ్ యూ మను. ఏంటి మిన్న ఇవన్నీ? ఎందుకన్నా నేను మిన్న పోయి తీసుకొస్తాంలే. నాను నేను వద్దా? ఎందుకే? ఆమ్ చేయాలా? సరే, ఆమ్ చేయాలంటే చికెన్ కావాలి కదే. సరేలే. కొత్తవా? ఏంది నాన్న? నేను ఆలు బజ్జీ చేసిన నాన్న, ఆలు పకోడా. అవునా? సూపర్. నచ్చిందావా నువ్వు? సైడ్కా ఏడు తగ్గింది? బుగ్గు అయిందా నీకు? పెయిన్ ఉందా? తగ్గిపోయిందా ఇప్పుడు? లెగ్ కూడా తగిలిందా? ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది అన్న లెగ్? తండ్రి కొడుకులు ఇద్దరు బాగా. సిగ్గప్ప సిగ్గు. వా, ఇదేదో బాగుంది. విన్నది టైట్ వేస్తుంది. వదిలేసి పక్కకి రా, నువ్వు వదిలేసి. మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతుంది చూడు, పైన చూడు. మిన్ను వాళ్ళ నాన్నకి అన్ని 3 వీక్స్ ముచ్చట్లు అన్నీ చెప్తున్నాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయింది. సో ఆ అమ్మాయి తోస్తుంటే కొంచెం సైకిల్ దగ్గర సైడ్కి వీల్ తగిలింది లెగ్కి. అదే చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. వాళ్ళిద్దరూ బిజీగా ఉంటే నేను ఇంకొక సైడ్ కారం దోశ వేస్తున్నాను. మరి ఎక్కువ కాలనివ్వకోకుండా ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కారం పట్టించేటప్పుడు మాడిపోతుంది ఎక్కువ కాలితే. అందుకు కారం పట్టించే సైడ్ మంచిగా కాల్చుకోవాలి.
వాళ్ళిద్దరికి దోశ వేపించిన తర్వాత ఇంకా నేను వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని డేస్ సప్పగా తిని నాకు ఒకటేసారి నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. భలే ఉంది కదా నాన్న, ముంచుకొని లేపు తింటా ఉంటే. చాలా రోజులు లేదు కదా చెప్పినా నేను ఒక్కదాన్ని. ప్లీజ్ ఇగ్నోర్ ఆ సౌండ్స్. అయితే నేను తినేటప్పుడు నేను అంతగా ఆస్వాదిస్తున్నాను దాన్ని, దోశని. ఇక్కడైతే నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై అనుకోండి, కర్రీ ఏం కాదు. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా, 3 చిల్లీస్ అయితే స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులో కొంచెం చెక్క లవంగం వేసుకున్నాను. అవి కూడా మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను. ఇందులోనే నేను జింజర్ గార్లిక్ కూడా వేసుంటాను. ఈ మసాలా వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఏమేమి వేస్తాను ఈ మసాలాలు అనేది చెప్తాను చూడండి. జింజర్ తీసుకుంటే అందులో 3/4 వచ్చేసి గార్లిక్ తీసుకుంటాను. తర్వాత రాతిపూత ఈజ్ మ్యాండేటరీ, అది వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అంటే కొంచెం ధనియాల పొడి, తర్వాత చెక్క లవంగం ఈజ్ ఆప్షనల్, నేనైతే వేయను. అవన్నీ బాగా మిక్సీకి పట్టిన తర్వాత మెయిన్ కొబ్బరి మర్చిపోయా, అది వేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి అస్సలు యూజ్ చేయను, ఎప్పుడు పచ్చి కొబ్బరే తీసుకుంటాను. కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా మిక్సీకి పట్టుకోవాలి. మనం మిక్స్ చేస్తుండాలి, మిక్స్ చేయకపోతే ఇలా అడుగంటిపోతుంది. సో ఇంకా ఎక్కువ అడగంటలేదు కాబట్టి ఇమీడియట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాను. అవి మ్యారినేట్ చేసిన దాంట్లో ఏమేమి వేసాను అంటే, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, తర్వాత పసుపు, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఎందుకంటే అది ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది కాబట్టి. ఒక 1/2 an hour అనేది పక్కన పెట్టాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. నేను టమోటా ముందే వేయలేదు. ఒక 80 to 90% చికెన్ బాయిల్ అయిన తర్వాత వేసాను. తర్వాత ఇక్కడ లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్ వేసాను. లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మిన్నుకి చికెన్ పక్కన తీసి పెట్టిన తర్వాత నేను కారం పొడి వేసాను. మీరు మిడిల్లో అయినా వేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే ఎమ్మి చికెన్ రెడీ. తేజాకి చాలా అంటే చాలా ఇష్టం ఇదైతే. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు కొంచెం స్పైస్ ఎక్కువైంది. నేను చిల్లీ 3 వేసా కదా. స్పైస్ ఎక్కువ తినగలరు అంటే వేసుకోండి, ప్రాబ్లం లేదు. మేమిద్దరం కారం చాలా తక్కువైంది కదా ఈ నడుమన, అందుకు కొంచెం ఎక్కువ కారం అనిపించింది. అండ్ సైడ్ బై సైడ్ అయితే చికెన్ బిర్యానీ కూడా చేశాను. యాక్చువల్లీ చికెన్ బిర్యానీకి ముక్కలు అయితే కొట్టించుకొని రాలేదు, బట్ అందులోనే కొంచెం పెద్ద పీసెస్ అనేది తీసుకొని సపరేట్ చేసి బిర్యానీ చేశాను. నార్మల్గా మసాలా రైస్ చేద్దాం అనుకున్నా, సరే ఇంకా చికెన్ ఒకటి యాడ్ చేస్తే చికెన్ బిర్యానీ అవుతుంది కదా, సో ఫ్లేవర్ కూడా బాగుంటుందని అలా చికెన్ బిర్యానీ 1 pot చికెన్ బిర్యానీ చేశాను రైస్ కుక్కర్లోనే. వంటలన్నీ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా మెయిడ్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తుంది కదా, నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఉండవు అని చెప్పి. ఎంతమందికి ఇలా చేయటం ఇష్టము. లాస్ట్లో మిగిలిన గ్రేవీతో రైస్ వేసుకొని తినడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ ఇంట్లో చేసి 3 weeks అవుతుంది. నేను మిన్నునే ఉన్నాం కదా, సో ఆర్డర్ చేసుకునే వాళ్ళము. మళ్ళీ మా ఇద్దరికి షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి చేసే అంత ఉండదు కాబట్టి. యాక్చువల్లీ నేను చేసే చికెన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే ముద్దలు కలిపి తేజాకి పెడుతున్నాను, నేను కూడా తింటున్నాను అట్ ది సేమ్ టైం. నా పొట్ట నిండిపోయింది. ఇట్లుంటుంది మన దుకాణం, అడంతా నీట్గా ఉంది, ఇట్టుంటుంది. ఇది నా దుకాణం. నా పొట్ట నిండిపోయింది.
ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని టేబుల్ మీదకి షిఫ్ట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి రాగి పుడ్డింగ్. ఎవరైనా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూడండి ఎలా చేశాను అనేది, అందులో క్లియర్గా షేర్ చేశాను. అండ్ అదైతే ఇప్పుడు తేజాతో కేక్ కటింగ్ లాగా చేపియాలి అని చెప్పి షిఫ్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ వ్లాగ్లో చూపించలేదు ఎలా చేశాను, సారీ ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడైతే చూపిస్తున్నాను క్లియర్గా ఎలా వచ్చింది అని చెప్పి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ వ్లాగ్లో ఆప్షనల్ అని చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్, కాదు తిన్న తర్వాత అయితే మ్యాండేటరీ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది విత్ డ్రై ఫ్రూట్స్ అయితే. వితౌట్ డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు తినలేం మనము. సూపర్ ఏంటది? తిందులే నాన్న కూర్చొని, అక్కడ నాన్న కూర్చొని నువ్వు అటు సైడ్ కి షిఫ్ట్ అవ్వు. ఓకే రెడీ. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ. అట్లా కట్ చేయొద్దు, ఎట్లా అట్లా తీసుకో. బాగుంది మిన్ను, నచ్చింది? ఇక్కడ చూసి చెప్పు అమ్మకి. చెప్పు నువ్వు మొత్తం. మొత్తం యాడ ప్లేస్ ఉంటాయి కదా. పిల్లలకి ఐస్ క్రీమ్ బదులు ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. అది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. అంటే స్వీట్ అయితే ఆప్షనల్, ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మీడియంగా వేసుకోండి. ఇప్పుడైతే నేను ఏమేమి వంటలు చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ వీడియో కోసం నేను మిన్ను ఇక్కడ కూర్చొని ఉన్నాము వీడియో తీద్దామని చెప్పి. ఏమేమి వంటలు చేసినామో చూపిద్దామా? హాట్ ఉంటాయి అవి, టచ్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్వీట్. కమాన్, రాగి పుడ్డింగ్, రాగి అండ్ కోకోనట్. ఓకే, ఇట్లా మీద నుండి ఏమన్నా చేస్తారు. ఓకే, అండ్ దెన్ జామన్. ఓకే, బిర్యానీ. ఇవి మర్చిపోయినామే, మురుకులు. మురుకులు మురుకులు తింటావా? తీసుకో. పెద్దదా? చికెన్ 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 ఫ్రై. ఓకే, తర్వాత పప్పు, మెంతి పప్పు. దెన్ ఇదేంటిది? ఇది వైట్ రైస్, రసం, ములక్కాడ రసం, ములక్కాడలు కనిపించ. ఇది పెరుగు. కూర్చుంటావా? నాన్న వేరే ఉన్నాయి. అమ్మవి నాన్నవి. పడుతున్నాయి నాన్న, నాన్నకి పట్టవు. ఊరి దగ్గర అవి వానలు తడిచి కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపించింటే నేను అక్కడ పెట్టేసి వచ్చాను. తడిస్తే స్మెల్ వస్తుంది. అది పాత
ఏయ్ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, బెంగళూరులో గోకాట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక ప్లాన్ ఉండే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంకొకలాగా టర్న్ అవుట్ అయ్యింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంతో హోప్స్తో వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏం జరిగింది అని. మిన్ను కోసం వెళ్ళాము, అప్పటికి ఓపిక లేకుండా ఉండే, ఎందుకంటే నైట్ ఈ వ్లాగ్ తీసిన ముందు రోజు నైట్ కూడా నేను వ్లాగ్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత పడుకున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి ఫుల్ చికెన్ అవన్నీ ప్రిపేర్ చేశాను కదా ఒక్కదాన్నే. తేజ ఒక కొత్తిమీర పుదీనా ఒకటి ఫ్రిడ్జ్ లోండి బయటికి తీసి ఇచ్చాడు. అండ్ A to Z నేనే చేశాను, ఎందుకంటే ఇంకా తను రెస్ట్ తీసుకోవాలని చెప్పి. అవును, అడగటం మర్చిపోయాను, నా అవుట్ఫిట్ ఎలా ఉంది, నాకు సెట్ అయ్యిందా కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము గోకాట్కి. ఈ మిర్రర్ పెట్టించినప్పుడు ఎందుకురా పెట్టించాము, ఎదురుగా కూర్చొని సోఫాలో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళకందరూ డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ నాకు పోయినప్పుడు వచ్చినప్పుడు అలా మిర్రర్లో చూసుకోవడం చాలా బాగా అనిపించింది. ఉన్నాను మిన్నుకి మస్త్ మిల్లని అప్పుడప్పుడు పెట్టింది, ఆగా ఇప్పటికీ గుర్తులేదు అది. ఎంత లక్కీ అంటే మనము స్టార్టెడ్ రైనింగ్. తెలియలే, అన్ని పెద్ద పెద్ద వచ్చినాయి. నాను బుజ్జి పక్కకి తిరుగు. సరే. గోకాట్కి అయితే వచ్చాము. మేము స్టార్ట్ అవుతూనే అది వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమంటే ఓపెన్ ఏరియా కాబట్టి వర్షం పడిందంటేనే మనం ఎంజాయ్ చేయలేము అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లోర్ చేయలేము. వీకెండ్ వైబ్స్ అయితే చాలా మంచిగా ఉండే. గో కార్టింగ్ ఒక సైడ్, తర్వాత లోపల కిడ్స్ కి ప్లే ఏరియా ఇప్పుడు కొత్తగా పెట్టారంట. మేబీ పెట్టి కూడా చాలా డేస్ అయిందో ఏమో, నాకు తెలీదు, తేజానే ఎక్స్ప్లోర్ చేసిందే ఇంతకు ముందు. అండ్ ఒక సైడ్ వచ్చేసి సిట్ అవుట్. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒకేసారి వెళ్ళి టోకన్స్ అవి తీసేయకుండా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని అంతా మంచిగా, తర్వాత ఏది ఎక్కువ మిన్నుకి ఎంగేజ్గా ఉంటుందో చూసి అది తీసుకుందాము అని అనుకున్నాము. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఓపెన్ ఏరియా కాబట్టి. అండ్ మనం లక్కీ అని చెప్పాను కదా, అప్పుడే చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. బట్ దట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి కాబట్టి అలా వచ్చినప్పుడు కొంచెం తడిచిన ఇబ్బంది లేదులే అనుకొని తీసుకెళ్ళాము. చెప్పా కదా గో కార్టింగ్ అని, అది ఇదే. సో ఇక్కడ ఏమంటే మనకి కారు ఎన్ని మినిట్స్ అని అలా డ్రైవింగ్కి ఇస్తారు. ఇదొక పాత ఏరియా, ఈ ఏరియాలో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ కార్ని. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం, ఆర్ కపుల్ వెళ్ళాలి, ఇలా కిడ్స్తో వెళ్తే కష్టం. యాక్చువల్లీ కిడ్స్తో ఎందుకు వచ్చామంటే చెప్పలేదు కదా, తేజ వచ్చేసి కిడ్కి కూడా సపరేట్ సీటింగ్ ఉంటుంది అదే కార్లో. సో మిన్ను కూడా ఆడుకోవచ్చు, మిన్ను కూడా మనతో పాటు డ్రైవింగ్ సీట్లో కాకుండా పక్కన కూర్చోవచ్చు అని చెప్పి తేజ చెప్పాడు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్పా కదా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా సిట్టింగ్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్, ఓన్లీ ఫర్ అడల్ట్ ఉందంట. సో కిడ్స్కి అయితే అలో లేదు. మిన్ను కంటే ఎక్కువ నేను డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే మిన్ను బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేటప్పుడు నేను
అవి గుర్తులు కదా! సో, అలా క్యాప్చర్ చేయొచ్చు ఫస్ట్ టైమ్ అని జెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ చూస్తే మిన్ను అవి వెళ్ళటమే ఎంత ఇష్టంగా చూస్తున్నాడో, సో, అది ఎక్స్‌పీరియన్స్ చేసినుంటే ఇంకా మంచిగా ఉండింటది అని అనుకున్నా. బట్ దట్స్ ఓకే. ఇంకేం జేస్తాము. అండ్ ఇక్కడ ఇంకొక చోట అడిగాము. లైక్ ఇలా కిడ్స్‌కి ఉందా అని చెప్పి. సో, ఇదే గోకార్ట్‌లో ఇంకొక చోట ఉంది అని జెప్పారు. సో, అక్కడికెళ్ళాము. బట్ అక్కడికెళ్తే అది కిడ్స్‌కి కాదు. అది కూడా కొంచెం అడల్ట్స్‌కి లాగానే ఉంది. అందుకు మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో, అది కూడా క్యాప్చర్ చేశాను నేను. షేర్ చేస్తా వీడియోలో. కిడ్స్‌తో అయితే మాత్రం ఇలా గోకార్ట్ ఎంజాయ్ చేయలేము. అండ్ కిడ్స్‌కి ఫీనిక్స్ మాల్ షేర్ చేశాను గదా! ఇంతకుముందు. సో, అవైతే ఉన్నాయి ఆడుకునేకి. ఇది ఎలా అంటే టోడ్లర్స్‌కి అంత మంచిగా లేదు. అబోవ్ టోడ్లర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఎంగేజ్ అవ్వటానికి కొంచెం బావుంది. గోకార్ట్‌లో ఉన్న ప్లే ఏరియా అంతా. సో, ఈ డ్రైవింగ్‌దొచ్చేసి అడల్ట్స్‌కి మాత్రమే. అది బాగా ఎంజాయ్ చేశారంట. తేజ వాళ్ళ ఫ్రెండ్స్ ఎళ్ళున్నారు. సో, నాకు అది మెసేజ్ చేసున్నారు. అప్పుడు తెలిసింది. చాలా బావుంటది. ట్రై చేయొచ్చు ఒకసారి అని చెప్పి అన్నారు. సో, తేజ అయితే ఎంక్వైరీ లైన్‌లో నించొనున్నాడు. ఒకవేళ అలో ఉంటే తీసుకెళ్దామని. బట్ వాళ్ళైతే చెప్పేసారు అలో లేదు. కిడ్స్‌కి ఇంకొక చోట ఉంది అని. నేనైతే ఫుల్‌గా మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయింది కాబట్టి ఇలా బయటకొచ్చి 3 వీక్స్ అట్‌లీస్ట్ మంత్‌లో ఒకసారి, 2 సార్లయితే బయటకి ఖచ్చితంగా వస్తాము ఇలా డిన్నర్‌కి. మీకు యాంబియన్స్ అంతా ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఒకసారి కామెంట్ చేయండి. సో దట్ ఇలా బయటకెళ్ళినప్పుడు నేను వీడియోస్ షేర్ చేయడానికి మీకు ఉంటది. నేను వెళ్ళానని కాదు, కొంతమంది ఇలాంటి ప్లేసెస్ చూడలేరు గదా! సపోజ్ మా అమ్మ వాళ్ళే ఉన్నారు. ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూడలేరు. సో, నేనైతే ఇలా వీడియోస్ షేర్ చేశానంటేనే వాళ్ళకి కూడా మంచిగా ఉంటది. చూసినట్లు ఉంటదని చెప్పి అనుకున్నాను. ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ ఫర్ డిన్నర్, లంచ్, రైట్ సైడ్ వచ్చేసి ఇలా కార్ గో కార్టింగ్ ఉంటది. సో, ఇంకా కొంచెం లోపలికొచ్చామంటేనే కిడ్స్‌కి ఫన్ సిటీ లాగా ఉంటది. సో, అందులో మనము ఇంత అమౌంట్ అని చెప్పి ఒక కార్డ్ ఇస్తారు. లైక్ 1000 అలా. మిన్నుకొచ్చేసి 3500 పెట్టి లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫినిక్స్ మాల్‌లో తీసుకున్నాము కార్డ్. ఫినిక్స్ మాల్‌లో ముందు 1000 పెట్టి తీసుకున్నాము. సో, అదైతే అయిపోయింది. అందుకే ఇంకొక 3500 ఒకేసారి తీసేసుకున్నాము. ఉంటది గదా! ఎళ్తూ ఉంటాము ఆడుకోటానికి అని చెప్పి. ఇది ఉంది అని చెప్పి తేజకి తెలీదు ఈ ఫన్ సిటీ. సో, రీసెంట్‌గా పెట్టారు అని అంటున్నారు. తేజ వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుంది. సో, తేజకి కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఇక్కడ ఊరికే జస్ట్ చూసాం మేము. మిన్నుకి ఏదన్నా ఆడుకునేకి ఉంటదా అని చెప్పి. మేబీ 1 ఆర్ 2 ఉంది అంతే. రిమైనింగ్ అంతా అబౌవ్ టోడ్లర్ ఏజ్ వాళ్ళకి. సో, మేమైతే కార్డ్ తీసుకోలేదు ఇక్కడ. సో, ఇలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ కార్డ్ తీసుకునే కంటే ఫన్ సిటీలో బాగా కిడ్స్‌కి, టోడ్లర్స్‌కి మంచిగా ఉంది అక్కడ ఆడుకునేకి. సో, ఇదైతే వేస్ట్ అనిపిచ్చింది. ఎప్పుడో ఒకసారి గదా వచ్చేది. కార్డ్ తీసుకొని కూడా నాకు అంత యూజ్ ఉండదేమో అనుకున్నాను. ఇక్కడ చూసారంటేనా కిడ్స్ ఎంగేజ్ అవ్వడం కంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు. సో, అందరూ వీకెండ్ వైబ్స్ కదా! వీక్ డేస్‌లో అంతా కష్టపడేసి ఇక్కడ వీకెండ్ వచ్చి రిలాక్స్ అవుతున్నారు. మోస్ట్‌లీ అందరూ టీమ్స్‌తో వస్తారు. ఇక్కడ సింగిల్ 1 ఆర్ 2 ఫ్యామిలీ వచ్చే దానికంటే టీమ్స్‌తో వచ్చారంటేనే చాలా మంచిగా ఎంగేజ్ అవుతూ ఉంటారు. మా మిన్ను దొరకి చెప్పాను గదా! మేము కార్డ్ తీసుకోలేదు. జస్ట్ ఊరికే తీసుకొని పోజెస్ ఇస్తున్నాడు అలా. తెలీలా పాపం కార్డ్ ఇన్సర్ట్ చేసామా లేదా అని జెప్పి. సర్లే ఏదో ఒకటి ఆడుకుంటున్నాడు, ఎంగేజ్ అవుతున్నాడులే అని మేము కామ్ అయిపోయాము. అండ్ ఇంకొకటి జరిగింది. అది ఏంటి అనేది నేను అది కూడా లాస్ట్‌లో షేర్ జేస్తాను. ఇక్కడ చెప్పాను గదా! ఇంకొక ప్లేస్‌లో కిడ్స్‌కి గో కార్ట్ ఉందని చెప్పి. అదే కార్ రైడింగ్. సో, అక్కడికెళ్తున్నాము. చూసారంటేనే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఆడుకుంటున్నారో. అది చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడికొచ్చామంటేనే పెద్దవాళ్ళు గూడా కిడ్స్ లాగా ఆడుకోవచ్చు. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. గేమ్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి టీమ్స్‌తో వస్తే. బట్ సింగిల్‌గా చెప్పాను గదా! అలా ఫ్యామిలీతో వచ్చామంటేనే కొద్దిసేపు మాత్రమే ఎంజాయ్ చేయగలం. అండ్ నేను చెప్పింది ఇదే. పైన ఇంకొకటి ఉంది అని చెప్పా గదా! సో, ఇలా ఆడతారు. 2 ఫైటింగ్ చేసుకున్నట్లు అలా. సో, నాకంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అండ్ చెప్పలేదు కదా! గో కార్ట్‌కొచ్చేసి అదే కార్ రైడింగ్‌కి 1250 రూపీస్. ఒక 10-15 మినిట్స్ అలా ఉండొచ్చేమో.
అండ్ కిందకి వచ్చేసాము. ఇక్కడ మిన్ను ఇది ఫినిక్స్ మాల్లో ఆడుకొని ఉన్నాడు. మీరు వ్లాగ్ చూసింటే మీకు ఐడియా ఉంటది. సో అదే ఇక్కడ కనిపించింది, ఆడుకుందాం అని చెప్పాడు. అందుకు ఊరికే జస్ట్ గన్ ఇచ్చాము అంతే ఆడుకునికి. అది రియల్ గా అయితే ఏం లేదు. కొద్దిసేపు ఆడుకున్నాడు అంతే. దాంతో మళ్ళీ ఇంకొక దానికి షిఫ్ట్ అయ్యాడు. ఇది వచ్చేసి కార్, ఇది మూవ్ అవుతా ఉంటది. కార్ మొత్తం సిట్టింగ్ కూడా మనం కార్ ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్, హ్యాండిల్ ఎటు సైడ్ మూవ్ చేస్తే అటు సైడ్ కి షిఫ్ట్ అవుతూ ఉంటది. మీరు ఆ పక్కన చూసారంటేనా మిన్ను పక్కన దాంట్లో ఆ బాబుది సీట్ అంతా చేంజ్ అవుతూ మూవ్ అవుతూ ఉంది కదా, అలా అవుతది. సో కిడ్స్ కి, టాడ్లర్స్ అయితే ఇది ఖచ్చితంగా భయపడతారు. అబౌట్ టాడ్లర్ ఏజ్ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతది. అందుకు మేమైతే ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ నేను జస్ట్ పోజ్ ఇస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాను. నాకైతే ఆడాలనిపించింది, బట్ దట్స్ ఓకే, అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా, సో మిన్నుకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను కాంప్రమైజ్ అయ్యాను. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే నేను తేజ ఆడతాము గోకాట్కి వెళ్ళినప్పుడు. నాకు ఆ రోజు నా అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. సో వీలైనంత వరకు ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా కొద్దిసేపు లోపలంతా తిరిగిన తర్వాత ఏమనిపించిందంటే, అంతా ఇదే గదా ఉండేది, ఇంకా ఎళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ బయటకొచ్చాము మేము. చెప్పాను గదా! ఒకటి అనుకున్నాము, అది జరగలేదని జెప్పి. అది ఇదే. మేమైతే మొత్తానికి గోకార్ట్‌లో ఏమి చేయలేదు. ఊరికే జస్ట్ పోయి చూసేసొచ్చాము అంతే. పార్కింగ్‌కి రూ. 100 అంట. సో, అది ఆ రూ. 100 వాళ్ళ చేతిలో పెట్టేసి రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇంకొకటేమంటే మిన్నుని ఎలా బయటికి తీసుకొనొచ్చామంటేనా గోకార్ట్ నుండి, మిన్ను ఫినిక్స్‌కెళ్దాము అక్కడైతే నువ్వు ఆడుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్దాంలే అని మిన్నుని బయటకి తీసుకొనొచ్చాము. అండ్ ఆ టైం 8:30 పైన 9 అవుతుంది. అండ్ ఫీనిక్స్‌లో వచ్చేసి 10 కంతా క్లోజ్ చేస్తారు. ఇంటికెళ్ళేసి అది కార్డ్ తీసుకోలేదు, మెయిన్ మర్చిపోయాము. తేజ జర్మనీ వెళ్ళినప్పుడు నాకు ఆ కార్డ్ ఇచ్చేసి ఎళ్ళున్నాడు. ఫీనిక్స్‌లో తీసుకొనిండే కార్డ్. అది ఇంట్లోనే నా దగ్గరే ఉండిపోయింది. తేజ వాలెట్‌లో లేదు. సో, ఇంటికెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫీనిక్స్‌కెళ్ళాలంటే ఇట్స్ టోటలీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మినిమమ్ టు మినిమమ్ 40 మినిట్స్ పడుతుంది. సో, అందుకు మళ్ళీ డ్రాప్ అయ్యాము. అది కూడా ఎళ్ళలేదు. ఇంటికెళ్ళిన తర్వాత మిన్ను రచ్చ చూడాలి. వామ్మో! అస్సలు ఫుల్లుగా ఏడ్చేసున్నాడు. ఇంక నచ్చజెప్పి అలా కామ్ అయిపోయాడు. ఒకానొక టైంలో పీక్ టైంలో ఇంకా అరిచాల్సొచ్చింది గూడా. బట్ అరిచేసాను. ఇంకా నో అదర్ ఆప్షన్. అరిచిన తర్వాత సరే అర్థం చేసుకొని కొద్దిసేపున్నాక కూల్ అయ్యి పానీపూరి తీసుకున్నాము దారిలో. సో, ఆ పానీపూరి తిని గమ్మునే అయిపోయాడు. సో, మీరిక్కడ ట్రాక్ జూసారంటేనా ఇందులో కొంతమంది గుద్దేసుకుంటున్నారు గూడా. నాలాగా ఎళ్ళిన వాళ్ళుంటారు గదా! డ్రైవింగ్ రాకుండా ఉంటది. కానీ ఏదో ఉత్సాహంతో ఎళ్లి డ్రైవ్ జేయాలని జెప్పుంటారు గదా! అలాంటి వాళ్ళు అలానే జేస్తున్నారు. అండ్ మోరోవర్ సేఫ్టీ, మనకి హెల్మెట్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఇబ్బందేముండదు. అండ్ ప్రతి ట్రాక్ పాత్ మీద ఒక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నారు. సో, అలా ఏదన్నా రివర్స్ తీసుకున్నా గూడా వాళ్ళనేది హెల్ప్ జేస్తున్నారు. ఇక్కడ ఇంకొక టీమ్ ఆడుతున్నారు. ఇది ఫుట్‌బాల్. అక్కడ వితౌట్ వాయిస్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా ఎంగేజ్ అవుతున్నారో. యాక్చువల్లీ అది హిట్ చేయాలి దాన్ని తీసుకొని, రాడ్ తీసుకొని. బట్ వాళ్ళేం జేస్తున్నారు, మొత్తం ఆ ఎక్విప్‌మెంట్‌ని పైకెత్తుతున్నారు. సో, ఆ బాల్ గోల్‌కెళ్ళటానికి అలా మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ ఇంటికెళ్ళాలి అనుకున్నాం గదా! ఆహా! వెళ్ళనివ్వలేదు. మిన్ను మళ్ళీ రిటర్న్ తీసుకొనొచ్చాడు. ఇంకా అతి కష్టం మీద తీసుకొనెళ్ళాల్సొచ్చింది. అది ఎప్పుడెళ్ళామో గూడా గుర్తులేదు నాకైతే. పాపం ఇక్కడ ట్రై చేశాడు. అది ఏం జరగట్లేదు అక్కడ ఆడుకోటానికి అని చెప్పి మళ్ళా దిగేసి మళ్ళా గన్ దగ్గరికొచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గన్ షూట్ ఉంటది గదా! సో, అక్కడ దాన్ని షూట్ చేయకోకుండా పక్కన పిట్టలుంటే పిట్టల్ని షూట్ చేస్తున్నాడు. మిన్నునొచ్చేసి వాళ్ళ నాన్న పిట్టల దొర అని ఒకటేసారి నేను నవ్వుకున్నాను అట్లే. ఏంటబ్బా పిట్టల దొర అంటున్నాడని. మళ్ళీ చూస్తే పక్కన అవి స్పారోస్ ఉన్నాయి. సో, దాన్లని కొడుతూ ఉండిన్నాడు. షూట్ చేస్తుండిన్నాడు. అండ్ మొత్తానికైతే బయటకొచ్చేసాం మేము. ఇంటికెళ్తున్నాము. కొంచెం సాడ్‌గానే అనిపిచ్చింది. ఎందుకంటే మిన్ను ఎందులోనూ ఎంగేజ్ అవ్వలేదు. అలా కార్ రైడ్‌కెళ్ళలేకపోయాము. అండ్ ఫన్ సిటీలో కూడా ఆడిపిచ్చలేకపోయాము. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ కుదిరితే తీసుకెళ్దాము అని బయలుదేరాము. బట్ బయటకొచ్చిన తర్వాత చూసుకున్నాము. టైం 8:30 అయింది. సో, కష్టం అని చెప్పి. అండ్ ఇక్కడ కారుండే స్పోర్ట్స్ కార్ మిన్నుకి వీడియో తీస్తున్నాడు వాళ్ళ నాన్న.
చాలా అంటే చాలా బాగుంది కారు. చాలా క్యూట్ గా అనిపించింది. అరే ఉండురా తిన్నగా ఒక చోట వీడియో తీస్తాను, ఫొటోస్ తీసుకుంటాను అంటే ఆహా వినేదే లేదు మంది. అంతే అంతేలే, మనం పక్కనోళ్ళ చూసి ఆనందపడాల్సిందేలే, మనం తీసుకోలేం గానీ ఈ కారు మన స్టేటస్ కి మన స్టేజ్ కి అని చెప్పి నేను అనుకొని ఇంకా జస్ట్ ఫోటో వీడియో తీసుకుంటున్నాను. అదేదో తలకు కొట్టుకున్నాడు ఏకంగా, ఏంది మన బాధ అని చెప్పి. అవేవో రాలేదంట తీస్తూ ఉంటే, మళ్ళీ దానికి ఒక ఏడుపు. అసలు కొంచెం వచ్చేటప్పుడైతే క్రాంకీగా ఫీల్ అయ్యాడు. బట్ సమ్‌హౌ అయితే మేనేజ్ చేశాము. కేఎల్ఎం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది ఆ డిజైన్. సో అందుకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా దారిలోనే మా మిన్నుదర్ అయితే బజ్జుకొని నిద్రపోయాడు. సో నేను కార్‌లోనే ఉండిన్నాను. అండ్ తేజ వెళ్ళేసి అయితే పానీపూరి తీసుకొని వచ్చాడు. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే పార్కింగ్‌లో మిన్నుని జస్ట్ కార్ దిగి ఎత్తుకున్నాను అంతే. లేసి కూర్చున్నాడు. ఇంక మళ్ళా దానికి ఒక ఏడుపు. ఫైనల్లీ అయితే ఇంకా ఎలాగోలా ఇంటికి వచ్చేసాము. అండ్ నేను ఫ్రెష్ అయ్యాను. ఫేస్ వాష్ చేసుకొని తిని ఇంకా పడుకోవాలని చెప్పి చెప్తున్నాను. అండ్ వచ్చిన తర్వాత ఇలా జ్యూస్ అడిగాడు. అవకాడో బనానా జ్యూస్. మళ్ళీ అవకాడో బనానా జ్యూస్ చేయించి అప్పుడు కామ్ డౌన్ చేశాను. పానీపూరి బొజ్జ నిండలేదు. ఒక 4, 5 తిన్నాడు అంతే. ఎలా ఉంది నాన్న టేస్ట్ అంటే యమ్మీ అని చెప్పి చూపిస్తున్నాడు. అండ్ పక్కన తేజ అయితే బిర్యానీ తింటున్నాడు. చాలా హెవీ అండ్ హెక్టిక్ డే. తేజ చాలా డేస్ తర్వాత ఇంకా జర్మనీ నుండి రిటర్న్ వచ్చాడు కదా. సో ఫుల్ టు ఫుల్లెస్ట్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెయిన్ కూడా అయ్యింది బాగా. మా ఈ క్యూట్ ఫ్యామిలీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.